శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని నమస్కారం చేసి మెట్లు దిగి కిందకొస్తే స్వామివారి పాదాలు ఉంటాయి అక్కడ. ఆ పాదాలకి మీ శిరస్సు తాటించి పొద్దున్నే అంత వేకువజామున శంకరాచార్యుల వారి పాదాలకి నమస్కారం చేసుకుని ఆ కడిబట్ట విప్పేసి ఓ పొడిబట్ట కట్టుకుని తువ్వాలతో తుడుచుకుని తువ్వాలు వాసన చూస్తే ఇవాళ రేపు తువ్వాలంతా బ్లీచింగ్ వాసన, పుష్కరిణిలో ఎక్కువ కలిపేస్తున్నారు కాబట్టి అంత బ్లీచింగ్ వాసనతో కూడినటువంటి బట్టలతో మళ్ళీ అంత చల్ల గాలిలో తిరిగి వచ్చారనుకోండి, నిజంగా పుష్కరిణి స్నానానికి ఉండేటటువంటి వైభవమే వైభవం. అందుకని ఆ పుష్కరిణి అంత గొప్పది. స్వామి పుష్కరిణి తర్వాత మళ్ళీ అంత శక్తి కలిగినది పాపనాశన తీర్థం. ఆ పాప వినాశనం, దాని పేరే పాపనాశనం. పాపాన్ని దహించి వెయ్యగలిగినటువంటి శక్తి కలిగినది. అది ఎక్కడో కొండల మించి పడుతూ ఉంటుంది. అందున ప్రత్యేకించి కొన్ని తిథులలో అక్కడికి వెళ్ళి ఆ పాపనాశన తీర్థం కింద శిరస్సు పెట్టి నమస్కారం చేస్తే, తీర్థంలో స్నానం చెయ్యడం అంటే అంత తేలిక అనుకోకండి. తీర్థంలో స్నానం చెయ్యడానికి కూడా ముందు కొంత అనుభవం ఉండాలి. అనుభవం లేనివాడు వెళ్లి పాపనాశనం లాంటి క్షేత్రంలో కానీ చాలా బాగుందని కానీ అందులో తలనీలాలు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత గుండు పట్టికెళ్లి జలపాతం కింద పెట్టి మీరు పావుగంట స్నానం చేసి బయటికి రండి, హోరు మొదలెడుతుంది చెవుల్లో దర చప్పుడు. ఎందుకని తల మీద జలరాశి పడింది, ఆ చప్పుడిని అబ్జర్వ్ చేసుకుంటుంది బ్రెయిన్. ఆ చప్పుడు మొదలవుతుంది చెవుల్లోకి. అందుకని తల దాని కింద పెట్టి స్నానం చేయడానికి కూడా నేర్పరితనం ఉండాలి. ఉండి స్నానం చేయాలి జాగ్రత్తగానే. అలా పాపనాశనంలో స్నానం పాపాన్ని తీసేస్తుంది. ఇంకా గొప్పది ఆకాశగంగ. అసలు ఆకాశగంగ ఎక్కడి నుంచి వస్తోందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆ కొండల్లోంచి అంతర్వాహినిగా వస్తుంటుంది, వచ్చి ప్రకటంగా పడుతుంది. ఆకాశగంగకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంతకీ పిల్లలు పుట్టనటువంటి వాళ్ళు చైత్రమాసంలో పౌర్ణమి నాడు ఆకాశగంగలో ఎలా స్నానం చెయ్యాలో అలా స్నానం చేసి, ఇలవేల్పు వాళ్ళ ఇంటి సింహాసనంలో ఏ స్వరూపంతో భగవానుడు కూర్చుంటున్నాడో, వెంకటేశ్వరుడి ఆరాధనే చెయ్యమని చెప్పలేదు పురాణంలో. సింహాసనంలో మీరు ఏ రూపంతో ఇలవేల్పుని పూజిస్తున్నారో ఆ ఇలవేల్పుకి అక్కడ వ్రతం చేస్తే వాళ్ళు గర్భం ధరించి తీరుతారని శాస్త్రం ప్రమాణం చేసింది. అంత గొప్ప తీర్థం ఆకాశగంగ. అక్కడే తుంగురు తీర్థం. ఆ తుంగురుడు అనేటటువంటి భక్తుడు ఆయన తపస్సు చేస్తే శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి కావలసినటువంటి వరములను కటాక్షించినటువంటి ప్రదేశం అది. తుంగురు తీర్థం పక్కనే ఘోణతీర్థం అని ఉంటుంది. ఆ ఘోణతీర్థం అయ్య బాబోయ్ మీరు ఎప్పుడైనా చదవాలి. ఆ భవిష్యోత్తర పురాణం గాని లేకపోతే వామన పురాణం గాని వరాహ పురాణం గాని చదివితే ఎంత పెద్ద చిట్టా రాశారో పాపాలు. నిష్కారణంగా పచ్చగా ఉన్న చెట్లు నరికించేసేవాడు, కన్యల్ని విక్రయించుకునేవాడు, వరి కుప్పలు తగలబెట్టేవాడు, పసిపిల్లల్ని చంపేసేవాడు, భార్యాభర్తల్ని విడదీసేవాడు, నిష్కారణంగా నోరు విప్పి మాట్లాడితే కఠినమైన మాటలతో ఇతరుల మనస్సు నొప్పించడానికి అలవాటు పడినవాడు, ఇంకొకటి బాధ చూసి తను సంతోషించగలిగేటటువంటి దుష్ట హృదయం ఉన్నవాడు, ఇటువంటి వాళ్ళ పాపములనన్నింటినీ తీసేస్తుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం అగస్త్య మహర్షి అక్కడ కూర్చుని తన శిష్యులకి బోధ చేస్తున్నారు ఆ తీర్థం గురించి గొప్పతనం. ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టులోంచి ఒక పక్షి స్త్రీగా మారి వచ్చింది. నా భర్త పట్ల నేను అపచారంతో ప్రవర్తించాను, ఈనాడు ఈ తీర్థమాహాత్యం విన్నంత మాత్రం చేత నాకు శాపం పోయిందండి అని ఘోణతీర్థంలో స్నానం చేసింది. ఇవన్నీ పరమ పవిత్రమైన తీర్థాలు. అక్కడికి కొంచెం దూరంలో కుమారధారా తీర్థము అని ఆ తీర్థం ఉంటుంది. దాని పక్కనే దేవతీర్థం, ఆ పక్కనే ఆ కింద కపిల తీర్థం. ఇంకా చిత్రాతి చిత్రమైనటువంటి విషయం పాండవ తీర్థం. మీరు ఇప్పటికీ కూడా ఆకాశగంగా పాపనాశనం వైపుకు వెళ్లడం కోసమని మొదలుపెట్టి స్వాగత తోరణం దాటి కొద్ది దూరం వెళ్ళగానే కుడిచీతి పక్కకి తిరిగితే సాధారణంగా తీసుకెళ్లరు. మీరు ప్రయత్నపూర్వకంగా అడిగితే తీసుకెడతారు. తీసుకెడితే ఆ జీపులో వెళ్లి అక్కడ దిగితే కొంచెం మెట్లు దిగాలి కిందకి. మెట్లు దిగి కిందకి వెడితే అక్కడ పాండవ తీర్థం ఉంటుంది. ఆ పాండవ తీర్థంలో ఇప్పటికీ పెద్ద శిల ఒకటి ఉంటుంది. ఈ మధ్య కాలంలో నాతో తిరుపతి వచ్చారు ఒక 60-70 మంది. అంటే నేను చూపించానన్న గర్వంతో నేను ఈ మాట అంటం లేదు. అంతమందిని కలిసి చూసే అదృష్టాన్ని శ్రీ వెంకటేశ్వరుడు కటాక్షించాడని చెప్తున్నానంతే. అది క్షేత్రపాలక శిల. పరమశివుడు వెంకటాచలంలో లోపల తిరుమల దేవాలయంలో రాత్రి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత దొల్లుతూ ఉండేవాడు.
ఆయన దొల్లుతుండగా గుండు కింద పడి ఒక పిల్లవాడు మరణించాడు ఒక రోజున గుళ్ళో ఉండిపోయి. అప్పుడు ఆ శిలనంతటినీ కూడా తీసి పాండవుల తీర్థంలో పెట్టారు. ఇప్పటికీ మీరు వెడితే చూడొచ్చు, చాలా మంది నాతో దర్శనానికి వచ్చిన వాళ్ళు చూశారు. ధ్వజస్తంభానికి ఈశాన్యం మూల క్షేత్రపాలక శిల ఉంటుంది. ఇప్పటికీ క్షేత్రపాలకుడు ఆయన. అందుకని శివుడికి కేశవుడికి భేదమా? మీరు ద్రాక్షారామం వెళ్ళండి, అక్కడ సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు పరమశివుడికి క్షేత్రపాలకుడై ఉంటారు. అందుకే సంధ్యావందనం చేస్తే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి అని అడుగుతాం. శివకేశవుల మధ్య భేదమును చూడని రీతిలో నా బుద్ధి ఈ ప్రపంచమును అనుభవించుగాక అని. అందుచేత అదిగో శివకేశవుల మధ్య భేదము లేని రీతిలో పాండవులు ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని కోట్ల మందిని సంహరించిన తరువాత వచ్చినటువంటి పాపాన్ని తీసేయడం కోసమని కృష్ణ పరమాత్మ పాండవుల్ని తీసుకొచ్చి అక్కడ ఉంచారు చాలా కాలం. మీరు ఇప్పటికీ ఆ చీకట్లో గుహలోకి దూరి చూస్తే పాండవులు, కృష్ణుడు, కుంతి, ద్రౌపది వీళ్ళందరివి చిత్రాలు కనపడతాయి రాళ్ల మీద చిక్కి. లోపలికి వెళ్లి చూడొచ్చు, అక్కడ ఉన్నవాళ్ళు మనకి వివరించి పాపం చెప్తారు కూడా. వాళ్ళు ఆ నీళ్లలోనే ఉంటుంది పెద్ద గుండు, క్షేత్రపాలక గుండు. అదిగో ఆ పాండవ తీర్థం ఉంది. అసలు ఇంకొక విచిత్రం చెప్పనా? అన్నిటికన్నా చాలా గొప్ప విషయం, వెంకటాచలంలో పరమేశ్వరుని యొక్క ఆస్తిత్వానికి తిరుగు లేని నిదర్శనం హాతీరాం బావాజీ గారి యొక్క సజీవ సమాధి వేణుగోపాల స్వామి వారి మందిరం పక్కన ఉంది. ఆయన ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పేరేమిటో కూడా ఎవరికీ తెలియదు, ఆయనతో కలిసి పాచికలు ఆడుతుండేవారు. పాచికలు ఆడుతుంటే అది రాజుకి తెలిసింది. వెంకటేశ్వరుడితో పాచికలాడమా అని ఆయన్ని తీసుకెళ్లి ఒక గదిలో బంధించాడు. బంధించి ఆ గది నిండా చెరుకు పడేశాడు. పడేస్తే ఆయన స్వామిని ప్రార్థన చేశారు. భక్తులకి రక్షకుడెవరు? పరమాత్మే. ఆయన్ని ప్రార్థన చేస్తే ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకునంతటినీ తినేశారు. హాతీ అంటే ఏనుగు రూపంలో వచ్చినటువంటి పరమాత్మ చేత తను రక్షింపబడడం అనేటటువంటి పరమేశ్వరుని యొక్క లీల ప్రకటింపబడడానికి హేతువైన వాడు కనుక ఆయనని హాతీరామ్ అని పిలిచారు. ఆయన సజీవ సమాధిలో ఉంటారు ఇప్పటికీ వేణుగోపాల స్వామి మందిరం పక్కనే. ఆయన శిష్యులు మధ్యాహ్నం వరకు అక్కడ ఉండి, మీరు దర్శనానికి వెడితే గట్టిగా మాట్లాడకండి, గట్టిగా మాట్లాడకండి అంటుంటారు. అక్కడే మీరు వెడితే ఒక చిత్రమైనటువంటి ఆకు ఉంటుంది. అది అస్తమానం దొరికేటటువంటి ఆకు కాదు. ఆ ఆకు ప్రసాదంగా ఇస్తారు. ఇంటికి పట్టుకెడతానండి అంటే ఇవ్వరు, ఇక్కడే తినాలంటారు. ఆ ఆకు ఇస్తారు. ఆ ఆకు నములుతారు, నవిలి ప్రసాదంగా స్వీకరిస్తారు. వెంకటాచలంలో ఎన్ని విచిత్రాలున్నాయో సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పి ఆపేస్తాను ఆ విషయాలు. ఎందుకంటే ఇంకా అంతకన్నా సభాముఖంగా చెప్పకూడదు కనుక. మీరు ఇప్పటికీ వెంకటాచలంలో శిలాతోరణాన్ని దాటి ఇంకొంచెం ముందుకెడితే వెంకటేశ్వర స్వామి వారు కార్తీక మాసంలో ఏకాదశి నాడు అనుకుంటాను స్నానం చెయ్యడానికి వస్తారు. అక్కడికి పల్లకీలో తీసుకొస్తారు. అక్కడ స్నానం చెయ్యడం కోసం వేచి ఉన్న వాళ్ళకి స్వామికి నివేదన చేసిన చక్ర పొంగలి అవి పెడతారు అక్కడ. అది కూడా దాటి కొండల లోపలికి వెడితే ఇప్పటికీ గుహలలో ఈ ఎముకలు ఉరప్పంజరాలు బయటికొచ్చి తపస్సు చేస్తున్నటువంటి మహాపురుషులు ఉన్నారు. మీరు నమ్మి తీరవలసింది. కానీ తొందరపడి గభాలన వెళదామని ప్రయత్నం మాత్రం చెయ్యకండి. ఉన్నారు పరమ సత్యం. చాలా మంది పెద్దలు ఇప్పటికీ వెంకటాచలంలో తపస్సు చేస్తుంటారు. ఇంకొక మాట, వెంకటాచలంలో ప్రకటంగా మీ కంటికి కనపడచ్చు, కంటికి కనపడకపోవచ్చు. అక్కడ ఉన్న ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి రాయి, ప్రతి ప్రాణి అన్ని కారణాంశాలతో వచ్చినవి.